రాజ్యసభ ఎంపీలకు సంబంధించి మాట్లాడితే వైఎస్ఆర్సీపీకి 11 రాజ్యసభకి 11 మంది కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నారు. 164 మందితో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభలో మన ఉనికి కోల్పోతామనేటువంటి భయమా, లేదంటే మన ఉనికి కాపాడుకోవాలనేటువంటి ఆలోచన? ఇమ్మీడియట్గా రాజ్యసభ ఎంపీలని 2-3 మన ఖాతాలో వేసుకోవాలి, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికి బేరసారాలు జరుగుతున్నాయి అనేటువంటి వార్త గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చక్కెర్లు పడుతుంది. ఇది సోషల్ మీడియాలో కొడుతున్న చక్కెర్లేనా, లేదు ఈ వార్తల్లో వాస్తవాలు ఉన్నాయా? టీడీపీ ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ప్రయత్నాలు చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? టీడీపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా అంటే గతంలో 2 సార్లు మనకు అనుభవం ఉందిగా. 23 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తీసుకొని 4కి మంత్రి హోదా కూడా ఇచ్చారు. గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయించాడుగా. 5 కోట్ల రూపాయలుగా బేరం ఆడుకొని 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చి ఒక ఎమ్మెల్సీని కొనుక్కోవడానికి కూడాను ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. అమిత్ షా గారు కనుక తలుచుకుంటే చంద్రబాబు నాయుడుని అప్పుడే అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డబ్బులు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 2 వ్యవహారాలు చాలుగా సార్. చెయ్యరు అని మనం చెప్పలేము. సరే, ఇంక యాంటీ డిఫెక్షన్ లా అవి ఇవి సంగతి సమాచారం ఉంటాయి. పోయినసారి ఏమైంది, యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది అట్రాక్ట్ అవుతుందేమో ఉద్దేశంతో 6గురిలో 4 వెళ్ళిపోయారు. 6గురిలో 4 అనేసి అంటే ఈ పర్సంటేజ్ దాటిపోయింది కాబట్టి యాంటీ డిఫెక్షన్ అప్లై కాదు. ఓకే, అదంతా నడిపించింది వెనక నుంచి ఎవరు? వెంకయ్యనాయుడు గారు. ఓకే, కానీ అదే వెంకయ్యనాయుడు గారు వాళ్ళ 6గురిని కూడా 4గురిని బీజేపీ పార్టీలోకి తీసుకుంటూ కంట తడి పెట్టేసి, అమ్మా అసలు ఇది ఏమిటి, అసలు మనం ఇటు పోతున్నామని మళ్ళీ ఆయన అంటాడు. వెనక నుంచి నడిపించింది ఆయనే, కంట తడి పెట్టి నాటకాలు ఆడింది ఆయనే. ఆయన మాకు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. మా బ్రదరు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు లా చదువుకుంటున్నారు. నెల్లూరు నుంచి వచ్చాను, వైజాగ్లో లా చదువుకున్నాడు. అలాగే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు చదువుకున్నారు. ఇప్పుడు మనకి సియాంట్ అనేది అయితే ఉందో, ఆ సియాంట్ ఇంతకుముందు వేరే కంపెనీ పేరు మీద ఉండేది, సాఫ్ట్ ప్రో అనే ఏదో ఉండేది దాని పేరు. దాని ఎండి కూడాను మోహన్ రెడ్డి గారని, వీళ్ళందరూ కూడాను ఆంధ్ర యూనివర్సిటీలో క్లాస్మేట్స్. మళ్ళీ ఇదేంటి సార్ మీరు అడిగిందని చెప్పకూడదు, మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారండి, ఏందని నువ్వు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే వీళ్ళందరినీ కలిసినప్పుడు ఏంటంటే ఈ మ్యారేజెస్లో కానీ ఫంక్షన్ చెప్తూ ఉంటాను. నేను వెంకయ్యనాయుడు గారిని ఒకసారి మ్యారేజ్ ఫంక్షన్లో కలిసినప్పుడు, ఏది సార్ అది, ఒకవైపు ఏమో కట్టతడి పెట్టారు, ఇంకొక వైపు ఏమో చట్ట ఉల్లంఘన లేకుండా చక్కగా తీసేసుకున్నారు కదండి అంటే, ఏందలేవా చేయక తప్పదులేబ్బా, ఒకసారి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ ఇంక రాజకీయాల్లో ఉన్నప్పుడు చేయక తప్పదులేని చిన్నగా మాట దాడేసి ఇంక మళ్ళీ ఏమడుగుతారన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడు ఆయన. ఇది వాస్తవం. ఇది ఇలాంటప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 11 మంది రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయకుండానే ఉంటారా? 2026 వరకు వాళ్ళ టర్మ్. అవును, టీడీపీకి లేదు. ఆల్మోస్ట్ 2 years వరకు టీడీపీ ఉనికి లేదు, రాజ్యసభలో లేదు. బీజేపీ వాళ్ళ పరిస్థితి చూద్దాం అనేసి అంటే, ఇంతకుముందు లోక్సభలో బాగానే ఉండేది 303 ఉన్నప్పుడు, ఇప్పుడు అది 204 అయిపోయింది. అందరు కలిసి 293. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ పెద్దల సభకు వచ్చేసరికి, రాజ్యసభకు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన మెజారిటీ లేదు. ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 11 అనేటువంటిది కీలక రోలు. అందుకని దాంట్లో నుంచి టీడీపీ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తారంటే, మరి 100 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, ఏం చేస్తారా మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు మటుకు బీజేపీ వాళ్ళు కానీ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా అంత తొందరగా నమ్మవు. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే జంపు జిలాని కదా. ఇప్పుడు నితీష్ కుమారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చీకట్లో మాట్లాడుకొని మేము వెళ్ళిపోతున్నాము అంటే, బీజేపీ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేటువంటిది పార్లమెంట్లో 263 పడిపోతుంది. టీడీపీకి 16, జనసేనకి 2, నితీష్ కుమార్కి 12, మొత్తం కలిగితే 30గా 263 పడిపోద్ది. సరే, ఈయన చంద్రబాబు నాయుడు సంగతి మనకు తెలియదు ఏముంది. ఒక పక్కేమో మోడీ గారితో మాట్లాడుతుంటాడు, ఇంకో పక్క చెయ్యేమో రాహుల్ గాంధీ భుజం మీద వేస్తాడు. ఇది మనకు తెలిసిందే. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చూసాం, 18 ఎలక్షన్స్లో. ఇప్పుడు 18 ఎలక్షన్లు అయింది, 19 ఎలక్షన్లు అయింది. నువ్వు 2003 దగ్గర నుంచి తీసుకోపా. 2003 ఆగస్టు 27వ తారీఖు మోడీ గారు హైదరాబాద్లో కానీ దిగితే నిన్ను అరెస్ట్ చేసి పంపించేస్తానని చెప్పాడు 2003లో. అవునా? ఎస్ సార్.
2004 అయిపోయింది, 2009 అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారే వచ్చారు. అవును 2014 మళ్ళీ 2014 వచ్చేసరికి 10 సంవత్సరాలు ఏమైంది, వ్యవహారం మారిపోయింది. 4 సంవత్సరాలు కలిసి ఉన్నావు. 2018లో మోడీ గారి భార్య ప్రస్తాపన కూడా తీసుకొచ్చి తిట్టరాని తిట్లు తిట్టి, అమనాభూతులు తిట్టి, నువ్వు ఒక పెద్ద టెర్రరిస్ట్ అని కూడా అన్నావు. దేశద్రోహివి, టెర్రరిస్టువి, నువ్వు అట్లాంటి వాడివి ఇట్లాంటి వాడివి అని తిట్టావు. అవును మళ్ళీ 2024 వచ్చేసరికి గతి లేక మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర గెలిచావు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు జంపు జిలానీయే, నితీష్ కుమారు జంపు జిలానీయే. వీళ్ళిద్దరి చేతిలో ఇప్పుడు 30 ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి 234 వచ్చినాయి వాళ్ళ కూటమికి. ఈ ఇద్దరు వెళ్ళేట్టు కానీ కలిశారనుకో 264 అవుద్ది. అవును మరి ఇప్పుడు ప్రభుత్వం సంగతి ఏంటి? నాకు తెలిసి ఒక 17 మందో 18 మందో ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు అంటే పార్టీ అయితే ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు సంఘ సమాచారం. వాళ్ళందరినీ ఒక తాటి మీదుగా తీసుకొచ్చి ఆ 18 మందిని సపోర్ట్ చేయించాలని అనుకున్నారనుకో, అది కుదిరే పని కాదు. అంతే కదా. పోనీ ఒకవేళ ఆ 18 మంది ఇండిపెండెంట్గా ఉన్న అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్తో కానీ కలిస్తే వాళ్ళ అధికారం గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. బీజేపీకి 263 ఉంటాయి. 263 18 కలుపుకున్నాం వీళ్ళేనే ఫామ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బేరసారాలు మొదలు పెడతారు. మేము 18 మంది ఒకటే కూటమిగా ఉన్నాం, ఇందులో 4 మాకు మినిస్ట్రీలు ఇవ్వాలి, అది కూడాను క్యాబినెట్ హోదా ఉండాలంటారు. ఈ బేరసారాలు మొదలు పెడతారు. ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధరా బాబు అని చెప్పి మోడీ గారు డిజాల్వ్ అన్నాడు అనుకో, అయిపోయింది. వాజ్పేయి గారి టైంలో జరగలేదా? ఒక్క ఓటేగా. ఏంటి ఆ ఒక్క ఓటు పరిస్థితి? జయలలిత గారు సపోర్ట్ చేశారు. నా మీద ఉన్న కేసులన్నీ తీసేయాలి, నేను జైలుకి వెళ్లకుండా ఉండాలి, ఈ కండిషన్ కనుక ఒప్పుకున్నట్టు కనుక అయితే నేను మీకు సపోర్ట్ చేస్తాను, లేకపోతే లేదు అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టే కదా. వాజ్పేయి గారు ఒప్పుకోరా. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం దిగిపోయింది. మళ్ళీ 1998లో మనకి ఎలక్షన్లు వచ్చినాయి, మనం చూసిందే కదా. అదే పని చంద్రబాబు నాయుడు కూడాను చేస్తారా లేదా అంటే మనం వేచి చూడాల్సిందే. 3-4 ఎంపీల కోసం, రాజ్యసభలో ఎంపీల కోసం డెఫినెట్గా ప్రయత్నిస్తారు. కానీ వైసీపీ వాళ్ళంత తొందరగా పోతారా అంటే నాకు తెలిసినంతవరకు ఓడిపోయి 11 వస్తే వచ్చినాయేమో. ఇక్కడే 11 వచ్చినాయి ఎమ్మెల్యే సీట్లు, అక్కడేమో రాజ్యసభలో 11 కదా. 2026 వరకు వాళ్ళని కదిలించలేరు. మరి అటు పక్క మోడీ గారికి అవసరమే, జగన్మోహన్ రెడ్డికి అవసరమే, కాంగ్రెస్ వాళ్ళకి అవసరమే. అంతేగా. ఇప్పుడు మోడీ గారి పరిస్థితి ఎట్టా ఉందంటే కుడితల పాటు ఏరుగలా కొట్టుకుంటున్నాడు. ఎప్పుడు ఏమైందో తెలియదు. అందుకని చూసావా ఈ మధ్య మోడీ గారి మాట తీరు అంతా కూడా చాలా మారిపోయింది, ఇంతకుముందు లాగలేదు. అవునా? నితీష్ కుమార్ ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఇమ్మీడియట్గా నాకు బీహార్కి ప్రత్యేక హోదా అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు అన్నారుగా. ఎందుకని? ప్రత్యేక హోదాలో ఏముందండి, పాడు పచ్చిపదుల పెండా కూడా ఏం తెచ్చింది? అదేమన్నా అమృతాంజనమా, సంజీవినియా? ప్యాకేజీ బ్రహ్మాండం అన్నాడు. 40 years ఇండస్ట్రీ, హైటెక్ సిటీ కట్టానంటాడు, ఎకనామిక్స్ చదువుకున్నానంటాడు, బిల్ గేట్స్ని తెచ్చానంటాడు, ప్రపంచ బ్యాంకు నాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి అప్పులు ఇస్తుందంటాడు. ఇంత చేడు డబ్బా కొట్టుకునే మనిషి ప్రత్యేక హోదాకి ప్యాకేజీకి తేడా తెలియదా? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. 10th క్లాస్ పిల్లల్ని అడిగినా కానీ చెప్తాడా, ప్రత్యేక హోదాలో ఈ విధంగా ఉన్నాయి, ప్యాకేజీ ఈ విధంగా ఉంది, నీ ఉద్దేశం ఏంది చెప్పురా బాబు అంటే, ఏంది సార్ మీరు మరీ ఇంత దారుణంగా మాట్లాడతారు, మీరు ప్రత్యేక హోదా అంటే బ్రహ్మాండమైన సంగతి తెలుస్తూనే ఉంది కదా సార్ అంటే, మరి చంద్రబాబు నాయుడు చెప్తావా నువ్వు ఈ సంగతి అంటే, గ్యారంటీ చెప్తాను సార్ అంటాడు. వెరీ ఈజీ అబ్బా. దాన్ని వదులుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి వెన్నుపోటు పొడిచినట్లు లెక్క. సరే ఆయనకి అది సరామావులేననుకో, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవి తీసేసుకున్నాడుగా. అంటే అన్నీ అనేది చేస్తూ ఉంటాడు. అందుకని తీసుకుంటాడా తీసుకోడా అంటే, తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వెళ్తారా లేదా అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. నీతిగా నిజాయితీగా ధర్మానికి కట్టుబడేటువంటి వాడు, రాజ్యాంగాన్ని చక్కగా పాటించేవాడైతే పోడు. నీతి నిజాయితీ న్యాయం ధర్మం లేని దరిద్రం ఉన్నవాడు పోతారు. ఒకసారి ఏం చేస్తాం మనం దానికి?